ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పేదలను లక్షాధికారులుగా చేసిన సీఎం జగన్ ను మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగే టీడీపీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపు. దెందులూరులో ఈ నెల 3వ తేదీన జరిగే సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ పిలుపు. తన పరిపాలన దక్షతతో పేదలను లక్షాధికారులుగా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ సచివాలయం పరిధిలో ఉన్న 4వ వార్డ్ ఇందిరానగర్ కొత్తపేటలో మన ఊరు మన వార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ కు వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆమె రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపారు. ఈ సందర్భంగా చిప్పాడ వెంకన్నతో కలిసి చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కార మార్గాలు చూపేందుకు మన ఊరు మన వార్డు కార్యక్రమం చేపట్టామని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అర్బర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు ఇదివరకు ఖాళీ స్థలం అండి, అది అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ అదేమో అవ్వట్లేదు. కానీ ఈసారి కంపల్సరీగా మాకు చేసి పెట్టండి, ఎందుకంటే డ్వాక్రా మీటింగ్ పెట్టుకోవడానికి అసలు మాకు ప్లేస్ లేదు. ఏదైనా షెడ్ వేసుకుంటామండి. అధికారులతో మాట్లాడి మేము చేసి పెడతాము. మన ఊరు మన వాడ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారులు చేశారు. అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. గత ప్రభుత్వంలోనే అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేసింది లేదు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి రేషన్ అన్నది మన ఇంటి దగ్గరికే వస్తుంది. పెన్షన్ ఎక్కడికో వెళ్ళి లైన్లో నుంచుని అది వస్తుందో రాదో కూడా తెలియని దుస్థితిలో ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు డైరెక్ట్గా మన వాలంటీర్ల ద్వారా మన ఇంటికి తెల్లారగట్ల 5ంటికి మన డోర్ కొట్టి ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు మాటిస్తే మడం చెప్పరు. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని మళ్ళీ మన ఆశీస్సులు బహుమంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మరి గతంలో 2019 ఎలక్షన్ లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఒకటే చెప్పాం, నాయకులందరినీ కూడా ఈ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తాం. 2019 ఎలక్షన్ లో మాకు ఇక్కడ 33 బూత్ మెజార్టీ వచ్చేలాగా చేయమని ఆ రోజున ప్రజలందరినీ కూడా చెప్పడం జరిగింది. దానికి కృతజ్ఞతగా 4వ వార్డు కొత్తపేట ప్రాంత ప్రజలు 33 బూత్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి 143 ఓట్లు, ఎంపీ గారికి 165 ఓట్లు వేసి వారి యొక్క విశ్వాసాన్ని చాటారు. మరి మన ఊరు మన వార్డు కార్యక్రమం ద్వారా మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారు మన ముందుకు వచ్చారు. మనకంటూ ఏమైనా కీలకమైనటువంటి సమస్యని ఈ కార్యక్రమం వక్తలందరూ కూడా మాట్లాడిన తర్వాత మన యొక్క సమస్యలన్నీ కూడా తీస్తే మరి దానికి కూడా పరిష్కార మార్గం చూపుతారు. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగే టీడీపీ రా కదలిరా కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆ కార్యక్రమ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగాభవాని మండపంలో శుక్రవారం టీడీపీ అత్యవసర సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రా కదలిరా సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు అధినేత చంద్రబాబు రా కదలిరా సభలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సభలతో ప్రజలు చర్చ మొదలవుతుందని తెలిపారు. కావున
చింతలపూడిలో జరిగే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షురాలు రావూరి కృష్ణ, మండల అధ్యక్షురాలు సాయిల సత్యనారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల అధ్యక్షులు ఆకుల రాజేష్, నాయకులు మత్తారెడ్డి, మండప లక్ష్మణరావు, బొమ్మాజీ అనిల్, ఆకుమత్తి రామారావు, సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరం కూడా చూస్తే ఈ సభలు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారంటే దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది. మళ్ళా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన రావాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేయడం కోసం ఈ సభను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 80% పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు 5వ తేదీని మన ఏలూరు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి చింతలపూడిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం సంగతి అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సభలన్నీ కూడా ఈరోజు ఎంతో విజయవంతమై ఇప్పటి వరకు నిర్వహించినటువంటి సభల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకి దారితీసినాయి. దీని ద్వారా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలనేది లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి చింతలపూడిలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ప్రతి బూత్ లెవెల్ నుంచి కూడా 150 మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసి ఈ సమావేశాన్ని తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సభ నిర్వహణకి చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పార్టీ పరంగా అన్ని కూడా పెద్దలందరూ కూడా చూసుకుంటున్నారు. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఈ సభ విజయవంతానికి కృషి చేసి ఇప్పటి వరకు జరిగినటువంటి సభలు ఒక ఎత్తు, చింతలపూడి సభ ఒక ఎత్తు అనేది మీరందరూ కూడా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. చింతలపూడి నియోజకవర్గం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి సభని 1,00,000 మంది తక్కువ కాకుండా విజయవంత శక్తి చేసే శక్తిని అందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దెందులూరు నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేట్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ కోరారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే సీఎం జగన్ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 110 ఎకరాల ప్రాంగణంలో ఈ బహిరంగ సభ జరగనుందని, ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆమె కోరారు. రేపు ఏలూరులో మరి జగనన్న సిద్ధం సభకి వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల పాలనలో మరి అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళలాగా నడిపిస్తూ చెప్పనివి కూడా చేసుకుంటూ మనకి సంక్షేమ పాలన చూపిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలందరూ ఎంతో ఆదరించి మరి జగనన్నని తన సొంత బిడ్డలాగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నప్పుడు పలకరించడం అవనండి, అలాగే వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ సంక్షేమ పథకాల మీద, కార్యక్రమాల మీద వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ అవనండి, ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడాను ఏ విధంగా అభివృద్ధి అనేది చూపించాలో, ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి అమ్మఒడి పథకం అవనియండి, అలాగే ఆరోగ్యశ్రీ అవనియండి, ప్రతి సంక్షేమ పథకము, ఇళ్ల స్థలాలు, మరి పేదలకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా ఇల్లు స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడాను మరి ఏర్పాట్లు చేసిన జగనన్నని ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఇలాగా 2024 సంవత్సరంలో కూడా 175కి 175 సీట్లు తప్పించుకునే మరి యోచనలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మేమందరం కూడా మరి జగనన్నకి తోడుగా నీడగా ఎప్పుడూ కూడా ఉంటాము. ముఖ్యంగా మహిళలకి ఏదైతే మహిళా సాధికారత 50% రిజర్వేషన్ అనేది చెప్పడమే కాకుండా ఒక
నామినేటెడ్ పోస్టులు అవనియండి, అలాగే ఎలక్షన్స్ అవనియండి, అన్నిట్లో కూడాను మహిళలకి 50% చూపించిన జగనన్నకి మహిళా విభాగం, ముఖ్యంగా మా మహిళా విభాగం అనండి, మహిళలందరూ కూడాను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. రేపు జరిగే ఏలూరు సభకి ప్రతి ఒక్కళ్ళు కూడాను హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాల అమ్మవారి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ నిర్మాణకర్త భవినిశెట్టి మురళీకృష్ణ కోరారు. అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా భవినిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారు స్వర్ణవర్ణ అలంకరణతో రజత అలంకరణలో భక్తులు దర్శనమిస్తున్నారని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రంగ, ఎర్ర నాగేశ్వరరావు, దువ్వ రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ ప్రారంభించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. టెక్నాలజీ పరంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ గంగాధర్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. And so today's I think training class ICT simulation. ICT we know very well. Technology is like two sides. Elaga ఒక షార్ప్ నైఫ్ లాగా యూజ్ అవుతుంది మనకి ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేస్తే. ఒకవైపు నుండి ప్రూవ్ పెట్టి చూస్తే ఆ స్టూడెంట్స్ ఇన్ బోత్ సైడ్స్ దే ఆర్ యూజింగ్, రెండు వైపులా యూజ్ చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా లేదా? మనం ఉన్నప్పుడు ఫ్రూట్ కట్ చేసే నైఫ్ లాగా ఉంటున్నారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అదర్ ఇట్ మే బి. మోస్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ వాటి మీద బేస్ కాదు కాబట్టి, దాన్ని బేస్ చేసుకునే ఈ ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి మరి దాన్ని ఉద్దేశించి అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, తద్వారా ఆ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు మనం ఏ రకంగా వాళ్ళకి మనం సబ్జెక్ట్ వివిధ అంశాలు ఆల్రెడీ మనకు డిఆర్పిస్ ఉన్నారు. ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గా ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి 3 రోజుల ఈ శిక్షణ కార్యక్రమాల్లో, ఎందుకంటే విద్యార్థులకి వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అనేవి స్కోరింగ్ సబ్జెక్ట్స్. వీటిలో కనుక మనము ప్రావీణ్యాన్ని సంపాదించే సబ్జెక్ట్ పరంగా ఆ సంపాదించినటువంటి ప్రావీణ్యాన్ని విద్యార్థులకు మనకు అందించగలిగినట్టయితే, అందించినటువంటి ఆ సబ్జెక్టు ఆ కంటెంట్ విద్యార్థులు దాన్ని ఎంతవరకు అయితే ఇంజెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందో, తద్వారా ఆ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగి వాడు ఎగ్జామ్లో చక్కగా ఈజీగా ఆ ఎగ్జామ్ని ఓవర్కమ్ చేసి చక్కగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు సాధించడానికి మరి చక్కటి మరి వేదిక ఇది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్యా హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి పోలుపర్తి సోమశేఖర్ 10 తులాల వెండి, గోపిశెట్టి శ్రీనివాస్ సత్య దంపతులు 10 తులాల వెండి, మదనంబేడు సుబ్బారావు కృష్ణప్రియ దంపతులు 5 తులాల వెండి, పోలుపర్తి గంగ 6 తులాల వెండి అమ్మవారికి సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు
పోలిపర్తి స్వామిశేఖర్ 10 తులాల వెండిని, గోపిశెట్టి శ్రీనివాస్ 10 తులాల వెండిని, పోలిపర్తి దుర్గారావు జ్ఞాపకార్థం పోలిపర్తి గంగ 6 తులాల 6 గ్రాముల వెండిని, మదనంబేడు సుబ్బారావు కృష్ణప్రియ దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఇదే విధంగా మరి భక్తులందరూ వారి వారి అవకాశాన్ని బట్టి అమ్మవారికి తయారు చేయించేటటువంటి వెండి చీర తయారు చేయించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్
ఆఫర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జిల్లా రెవెన్యూ అధికారిగా డి పుష్పమణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఉన్నతాధికారులు ఆమెను ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. దీంతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ లో ఆమె బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనువు చాలించిన స్నేహితులను తలుచుకుంటూ ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 11 బ్రోచర్ ను డీఎస్పీ ఆవిష్కరించారు. ఏలూరులోని ఫ్యూచర్ ఇండియా అకాడమీలో గ్రూప్ 2 విద్యార్థుల మధ్య జరిగిన ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ స్నేహితులకు గుర్తుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ బాబు, ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఫౌండర్ సతీష్, సావిత్రి సరెల్లా, స్నేహాంజలి ఆర్గనైజర్ ఉలింగల చందు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫ్యూచర్ ఇండియా ఫెస్టివల్ చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. దానికి చదువు గురించి కావచ్చు, క్రీడల గురించి కావచ్చు, ఇతర సేవా కార్యక్రమాలు చాలా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు సతీష్ గారు కావచ్చు, లేకపోతే ఆయన మహమ్మద్ గారు, హుస్సేన్ గారు, ఆయన చెప్పాడు 1 month దుబాయ్లో పనిచేస్తారు. 1 month ఇలాంటి అంటే రిలాక్స్ కాకుండా డిస్టాన్స్ తీసుకోకుండా ఇలాంటి సమాజానికి ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా వ్యక్తిగతంగా అంటే ఎవరైనా మనం ఒక రోజు పని చేస్తే లేకపోతే ఒక నెల పని చేస్తే మనం ఏమనుకుంటాము, మనం డిస్టాన్స్ తీసుకోవాలనుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, స్నేహితులతో చేసుకుంటే మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెడదామని స్టార్ట్ చేస్తాము. రెడ్డి మా స్నేహితుడు, నేను, తర్వాత మహేష్, అలా మా టీం ఉండే మేమందరం ఒక మాట అనుకొని కొంత మనీ వేసుకొని ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. అలాగా నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దామని చెప్పి ఇంకా మిగిలిన కొంతమంది ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ సంవత్సరం వరకు గుర్తు చేసుకుంటున్నారు, కానీ తర్వాత దానికి సంబంధించి ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. మనం మెమోరియల్ కింద వాళ్ళందరినీ కూడా ఫోటో అది పెట్టుకొని ఒకరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈ టోర్నమెంట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇది 11th సీజన్. మాకు లాస్ట్ ఇయర్ ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందినాయి. ఈ సంవత్సరం కూడా మాకు ఫ్యూచర్ ఇండియా ద్వారా సపోర్ట్ చేస్తామని అంటారు. అందుకని టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వరకు వేసే రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్డు సెంటర్ నుండి మార్కెట్ యార్డు వరకు కొత్తగా వేస్తున్న రోడ్డు అత్యంత నాణ్యతతో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిలి రాజు, డి రామకృష్ణ పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాం. అదేంటంటే బుట్టాయిడు రోడ్డు నుంచి అటు మార్కెట్ యార్డు వరకు కొత్తగా 1,70 లక్షలు పెట్టి నిర్మాణం చేస్తున్నారు. అది అభినందనీయమే. కానీ గతంలో
గోతులుగా ఉన్నప్పుడు ఆ గోతుల్లో మున్సిపల్ మట్టిని వేశారు. ఆ మట్టిని శుభ్రంగా తీసివేసి అప్పుడు రోడ్డు నిర్మాణం చేపడితే రోడ్డు పటిష్టంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేశాం. అదేవిధంగా గుట్టాడు రోడ్లో మొక్కలమ్మే ప్రాంతంలో రోడ్డు మధ్యన వాటర్ పైపు లీక్ అయ్యి రోడ్డు మొత్తం తడిసిపోతుంది, పొగలు ఆరిపోతుంది. దాన్ని రిపేర్ చేయకుండా రోడ్డు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ రోడ్డును తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక వెంటనే దాన్ని కూడా రిపేర్ చేయాలని చెప్పి మున్సిపల్ కార్యాలయంలో మేము ఇచ్చాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు వాటర్ పైప్ లైన్ బిగించారు కానీ కలెక్షన్ ఇవ్వలేదు. కలెక్షన్ ఇవ్వక చాలామంది నిర్మాణాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుంది. వారికి మంచినీళ్ళు కూడా లేవు కనుక వెంటనే ఆ కలెక్షన్ ఇచ్చి వారికి మంచినీళ్ళు సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని పలువురు వ్యక్తులు కొనియాడారు. భీమడోలు మండలం గుండుగలుడు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 55 మంది దివ్యాంగుల నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం పండ్లను గ్రామానికి చెందిన దాట్ల అర్జునరాజు అందజేశారు. అన్నదానం మత్తివారిగూడెం గ్రామానికి చెందిన ఉచ్చుల హరికృష్ణ వంశీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సేవా సంఘం సభ్యులు దాతలను దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాట్ల రామకృష్ణంరాజు, జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, ఏలూరు ఎంజేఎఫ్ సంస్థ మానేపల్లి రామారావు, పి పండరీనాథ్, పేరి చర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అంత మంచి వ్యక్తి కాబట్టి మనసులో అంత కలగబడుతుంది. మా అన్నదాతకి ప్యాకేజ్ తెచ్చారంటే బిర్యానీ ఎంతో ఖర్చు, మనం కూడా వాళ్ళతో పాటు పాలు పంచుకోవాలి. వికలాంగుల పోరాట సమితి తరఫున ఏలూరు జిల్లా నుండి మరి ఎన్నుకోబడిన మా అధ్యక్షులు మరి మామిడిపల్లి నాగభూషణం గారికి సన్మానం చేస్తున్నారు. అలాగే మా కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయి. ఇటీవల మనం 2-3 సార్లు మీద చెప్పా, డొనేషన్ 50 లక్షల డొనేషన్ ఫోన్ చేసి మీకు ఎప్పుడు మీ దివ్యాంగులందరికీ మా ట్రస్ట్ ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను పోరాడతా, నేను మీ ఎడకుండి నేను నడిపిస్తా. మీకు ఏదైనా కావాలంటే పైన వచ్చే అవకాశాలు కానీ ఏదో చెయ్యాలన్నా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు. చాలా ఆనందంతో చప్పట్లు కొట్టారు. భారం ఉండదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులే మనకు కొంచెం భారం ఉంది. ఆ పెన్షన్ వస్తేనో లేదా ఇంకోలాగా. అలాంటప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళ సహాయం తీసుకుని మనందరం కొంచెం లబ్ధి పొందుతామని మా వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరుగుతుంది. భారత కార్మిక ఉద్యమానికి నెల్లిమర్ల కార్మిక ఉద్యమం అమరత్వం ఆదర్శనీయమని, ఉద్యమ ఆశయాల వెలుగులో కార్మిక పోరాటాలను నిర్వహించాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఆకువీడు మండలం దుంపగడపలో నెల్లిమర్ల అమరవీరుల సభ ఐఎఫ్టియు మండల కార్యదర్శి తోట రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైన దోపిడీకి వివక్షతకు లోనవుతున్నారని అన్నారు. ఈ సభ అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట రామకృష్ణ, వెంకన్న, శ్రీనివాస్, వంశీ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలని నెల్లిమర్ల అమరుల యొక్క స్ఫూర్తితో అమరవీరులకు సంతాపాన్ని తెలియజేస్తూ నేడు ఆకివీడు మండలం దుంపగడపలో కార్మికుల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి రావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో అవి వెంటనే ప్రభుత్వం దానికి బడ్జెట్ కేటాయించి ఆ కార్మికుల యొక్క కుటుంబాల అభివృద్ధి కోసం ఆ బడ్జెట్ని వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నింటినీ కూడా విడుదల చేయాలని, అదేవిధంగా నెల్లిమర్ల కార్మికులు అమరులై నేటికి 30 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ కార్మికుల యొక్క పోరాటాల స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా ఐఎఫ్టియు
నేషనల్ కమిటీ చేస్తున్నటువంటి పోరాటానికి ఇవాళ అన్ని వర్గాల కార్మిక రంగం మద్దతుగా సంఘీభావంగా పాల్గొంటూ అమరవీరుల యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఐఎఫ్టియు భావించి ఇవాళ గ్రామాన పట్టణాన ఈ అమరవీరుల యొక్క సభలు నిర్వహిస్తా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలను లక్షాధికారులుగా చేసిన సీఎం జగన్ ను మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగే టీడీపీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపు. దెందులూరులో ఈ నెల 3వ తేదీన జరిగే సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.